కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం మీకోసం ధర్మాగ్రహం అనే ఒక మినీ కథను వినిపించబోతున్నాను. ముందుగా ఒక మాట, ఇంతకుముందు పత్రికల కోసం కథలు రాసేదాన్ని. అలా పబ్లిష్ అయిన 100 కథలు మన ఈ కథావాణిలో ఉన్నాయి. ఆ తర్వాత దాదాపు 2 సంవత్సరాలుగా ఇప్పుడు కథావాణి కోసమే కథలు రాయటం మొదలుపెట్టాను. ఇప్పుడు చెయ్యి కాస్త తిరిగింది కదా, అందుకని వారానికి ఒకటి ఇలా రాసి అలా వినిపిస్తున్న ఇంకు తడి కూడా ఇంకా ఆరని ఫ్రెష్ కథలు ఇవి. ఈ వారం కొంచెం బిజీగా ఉండటంతో మినీ కథను మాత్రమే రాయగలిగాను. కథ పేరు ధర్మాగ్రహం. మా అమ్మ ఊరి నుంచి వచ్చి 2 వారాలు అవుతోంది. వచ్చేటప్పుడు చాలా సంతోషంగా హుషారుగా కనిపించింది. నా కోసం, పిల్లల కోసం ఎన్నో స్వీట్స్, హాట్, వడియాలు, చల్లమిరపకాయలు, పొడులు, పచ్చళ్ళు తెచ్చింది. అల్లుడి గారికి ఇష్టమని కొత్తావకాయ, చక్కిలాలు, మా అత్తగారికి ఇష్టమని అరిసెలు, చెగోడీలు, ఇలా ఒకటి కాదు, వాళ్ళకి అవి ఇష్టం, వీళ్ళకి ఇవి ఇష్టం అంటూ తినుబండారాలతో, పచ్చళ్లతో డబ్బాలు, సంచులు నింపి తీసుకొచ్చింది. వదిన గారు, మీ పూజ కోసమని మా చెట్టుకు కాసిన పత్తితో ఒత్తులు చేసి తీసుకొచ్చాను అంటూ ఒక పాలిథిన్ కవర్ నిండా తెచ్చిన ఒత్తులు మా అత్తగారికి అందించింది. ఇద్దరూ ఒక ఈడు వాళ్ళు అవటంతో వచ్చిన 2 రోజులకే మంచి ఫ్రెండ్స్ అయి కాలక్షేపం కబుర్లు, పురాణాల ముచ్చట్లు చెప్పుకోవటం మొదలుపెట్టారు. పిల్లలు ఎప్పుడు స్కూలు, ట్యూషను, ఫ్రెండ్స్తో ఆటలు, వీటితో బిజీ. మా వారు నేను ఇంట్లో ఉండే సమయం చాలా తక్కువనే చెప్పాలి. మా వారు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం అవటంతో పొద్దున 7 గంటలకు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రాత్రి 7 గంటలకు ఇంటికి వస్తారు. ఒక్కరే ఎర్నింగ్ మెంబర్ కావటంతో ఓవర్ టైంలు కూడా చేస్తే కానీ మాకు నెల గడవదు. నాకేమో ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. మాకు చాలా గ్రూపులు ఉన్నాయి. కిట్టి పార్టీలు, వీకెండ్స్ రిసార్ట్లో స్టేలు, ఆటలు, పాటలు, ఏవేవో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి పార్టిసిపేట్ చేయటం అంటే మాకు ఇష్టం. ఫోన్లలో గంటలు మాట్లాడుకుంటాం. మా వారిని ఆఫీస్కు, పిల్లల్ని స్కూలుకు పంపించానంటే ఇక నాకు బోలే టైం ఉంటుంది. పల్లెలో పుట్టి పల్లెలో పెరిగి సిటీ అబ్బాయిని పెళ్లి చేసుకొని సిటీకి రావటంతో నా లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఇది కదా లైఫ్ అంటే అని అనిపిస్తోంది ఇప్పుడు. కానీ అమ్మ వచ్చినప్పటి నుంచి ఎందుకో మా ఇంటి వాతావరణంలో ఏదో మార్పు కనిపించింది. 4 రోజులు బాగానే ఉన్న అమ్మ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ నాతో మాటలు తగ్గించి ముభావంగా ఉండటాన్ని గమనించాను. అమ్మా, ఎందుకలా సీరియస్గా ఉంటున్నావు అని అడిగాను, నాకు వంటకు పాలకూర తరిగిస్తున్న అమ్మను ఉద్దేశించి. వంట అంటే పెద్ద ఏమీ ఉండదు మా ఇంట్లో. అన్నం, ఉత్తపప్పు, ఒక కూర, లేకుంటే ఏ టమాటా పప్పు, పాలకూర పప్పు. నాకు తిండికి అంత ప్రాధాన్యత ఇవ్వటం ఇష్టం ఉండదు. అందుకని పాలకూర తరిగి ఇవ్వమంటే ఇస్తోంది అమ్మ. వంటలోకి పాలకూర తీసుకున్న రోజు నాకు మహా చిరాగ్గా ఉంటుంది. అది శుభ్రం చేయటం, మట్టిపోయేలా కడగటం, తరగటం అంటే అదో పెద్ద ప్రాసెస్. అమ్మ ఆ పని చాలా శ్రద్ధగా, ఓపికగా చేస్తుంది. ఆ పనే కాదు, ఏ పనైనా అంతే. నాకు మాత్రం ఏ పనైనా ఫాస్ట్గా అయిపోవాలి. అమ్మా అని పిలిచాను. అంది అమ్మ. ఎందుకు ఈ మధ్య డల్గా ఉంటున్నావు? చాలా కామ్గా అయిపోయావు. ఎప్పుడూ గలగలా మాట్లాడేదానివి, ఈ సైలెన్స్ ఏంటి? ఇప్పుడు ఏం జరిగింది అని అడిగాను. ఏం లేదు, బాగానే ఉన్నాను అంది అమ్మ. లేదు, ఏదో ఉంది అని నేను అన్నా దానికి సమాధానం ఇవ్వకుండా,
నేను ఇక రేపో ఎల్లుండో ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అంది. అప్పుడే వెళ్ళాలి. ఎందుకమ్మా నీకు నా మీద కోపం వచ్చింది అని నేను అంటూ ఉండగా నా సెల్ ఫోన్ మోగింది. నా ఫ్రెండ్ సారిక. హాయ్, హలో సారిక, ఏంటి ఈరోజు ప్రోగ్రాం అంటూ నేను అవతలికి వెళ్ళటంతో అంతటితో మా మాటలకు బ్రేక్ పడింది. ఆ రోజు ప్రయాణానికి అమ్మ పొద్దున్న లేచినప్పటి నుంచి సూట్ కేసు సర్దుకుంటోంది. నేను ఆమెకు హెల్ప్ చేద్దామని అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు కిట్టి పార్టీ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అమ్మ త్వరగా వెళ్ళిపోతేనన్నా నేను పార్టీకి వెళ్ళొచ్చు అనుకున్నాను. కానీ తన ట్రైను 4 గంటలకే. కాస్త లేటుగా వస్తానని ఫ్రెండ్స్కి చెప్పి అమ్మను స్టేషన్కు తీసుకెళ్ళాను. ట్రైన్ రావటానికి ఇంకా అరగంట టైం ఉంది. నేను మాటిమాటికి వాచి చూసుకుంటూ అసహనానికి గురవుతున్నాను. ఈ ట్రైన్ ఇంకా ఎప్పుడు వస్తుందా అని. అది కనిపెట్టినట్టుంది అమ్మ. అసలే మూగనము పట్టినట్లున్న ఆమె ఈసారి ముఖం పక్కకు కూడా తిప్పుకుంది. ఎందుకమ్మా అలా ఉన్నావు? ఎందుకు నా మీద కోపం? నేనేం చేశానని అని అన్నాను. అమ్మ కాసేపు ఆగి మొదలుపెట్టింది. రజని, నీ గురించి నేను ఏదేదో ఊహించుకున్నాను. ఆ విధంగానే నిన్ను పెంచానని అనుకున్నాను. కానీ నువ్వు వేరేలా తయారయ్యావు అంది. వేరేలానా? ఎలా? పుట్టినింటికి మెట్టినింటికి మంచి పేరు తెచ్చేదై ఉండాలి ఆడపిల్ల అంటే. కాలం ఎంత మారినా, ఆడవాళ్ళు ఎంత చదువుకొని ఎంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా ఇంటికి దీపం ఇల్లాలి అనేది ఇంటి నిర్వహణ చిన్న పని అని కాదు, చిన్నతనమైన పని అని కాదు. ఆడవాళ్ళంతా గర్వించాల్సిన విషయం అని అమ్మ అంటుంటే, ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఇప్పుడు అదంతా ఎందుకు అని నేను అనేసరికి అమ్మ కళ్ళల్లో చెమ్మ కనిపించింది. రజని, నువ్వు నా కూతురివని, నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిని నేనని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నాను. అమ్మా! అవును రజని, నా మాటల్ని నువ్వు అన్యదా భావించకు. ఇలా నిన్ను నేను కాకపోతే మరి ఇంకెవరంటారు చెప్పు? ఎలా? నీ బాధ్యతలను నువ్వు సక్రమంగా నిర్వహించటం లేదని వృద్ధాప్యంలో ఉన్న మీ అత్తగారిని, ఆమె మానాన ఆమెను వదిలేసి గంటల తరబడి నువ్వు బయట తిరుగుతూ ఆమెను ఒంటరిని చేస్తున్నావని. ఇలా. అమ్మా, ఈ మాట ఆమె నీతో అందా అన్నాను కోపంగా. లేదు, ఈ మాటే కాదు, ఏ మాట అనలేదు. నేనే నా గ్రహింపుకు వచ్చిన మాటలే చెప్తున్నాను. నీ జీవితాన్ని నువ్వు సంతోషంగా గడుపు, ఎవరూ వద్దనటం లేదు. కానీ కనీస మానవత్వం లేకుంటే ఎలా? మీ అత్తగారు నీ బాధ్యత. నీ భర్తకు తల్లి ఆవిడ. ఆవిడని నువ్వు చూడకపోతే మరి ఇంకెవరు చూస్తారు? ఆవిడకున్నది ఒక్కగానొక్క కొడుకు. పాపం ముసలితనంతో లేవలేని, మనిషి సాయం లేకుండా నడవలేని స్థితిలో ఉంది ఆవిడ. నువ్వు స్వయంగా సేవ చేయకపోయినా ఒక మనిషిని పెట్టి పై ఎత్తున నువ్వు చూడాలి కదా. ఉద్యోగ బాధ్యత అంటే బయట వెళ్ళక తప్పదు, అప్పుడు వేరే ఏర్పాటేదో చేయక తప్పదు. కానీ ఉట్టి పుణ్యానికి నువ్వు బయట నీ ఫ్రెండ్స్తో సరదాగా గడపడం కోసం ఆవిడను రోజంతా పట్టించుకోకుండా అలా ఒంటరిగా వదిలేస్తావా? ఇదేనా నీకు నేను నేర్పిన సంస్కారం? బామ్మకు నేను ఎలా చేశానో నువ్వు చూడలేదా? మంచి విషయాలను ఎవరికి హితబోధ చెయ్యరు, చూసి గ్రహింపుతో నేర్చుకోవాలి. అదే మనిషి తత్వం, మానవత్వం. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఆమె వయసుకు రావా? నీకు కోడలు రాదా? తను నీ పట్ల ఇలాగే ప్రవర్తిస్తే నీకెలా ఉంటుంది అని శుతిమెత్తగా చెబుతూ పోతోంది అమ్మ. అమ్మ మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి.
అమ్మ మాటలు ఎంత బాగున్నాయి. ఈ ఆలోచన నాకెప్పుడూ రాలేదు ఎందుకని? అత్తయ్య నోరు విప్పి నువ్విలా అని నన్ను ఎప్పుడూ ఒక్క మాట అనరు. అయినా ఆమె స్థితిని నా అంతటి నేను గ్రహించుకోవద్దా? బయటికెళ్ళి నేను వెలగబెట్టే రాజకార్యాలు ధర్మకార్యాలు ఏమున్నాయని అని ఆలోచిస్తుంటే పశ్చాత్తాపం కలిగింది నాలో నాకే. వెంటనే అమ్మ భుజం మీద తలవాల్చి గారాలు పోతూ, అమ్మా, ఇలాంటి మాటలు చెప్పే అమ్మ కడుపున పుట్టిన నాది ఎంత అదృష్టం. వియ్యపురాల గురించి ఇలా ఆలోచించే నీది ఎంత మంచి మనసమ్మా. ముందు ముందు కూడా నువ్విలా నన్ను కోపం చేస్తూనే ఉండాలి. నేను ఎప్పుడు ఏ పొరపాటు ఏ తప్పు చేసినా నీ ధర్మాగ్రహాన్ని అనుగ్రహంగా ఇలాగే నా మీద కురిపిస్తుండాలి అన్నాను. ఆ మాటలతో అమ్మ తన కుడి చేతితో నా బుగ్గ మీద సుతారంగా రాస్తూ, పిచ్చి పిల్ల, పొరపాట్లు తప్పులు ఎవరైనా ఒక్కసారే చేస్తారు. మాటిమాటికి చేస్తే అవి అలవాట్లై ఆ తర్వాత మనసు స్వభావంగా మారిపోతుంది. కనుక నా కూతురు అని నిన్ను గురించి నేను గర్వంగా తలెత్తుకొని చెప్పుకునేలా చెయ్యమ్మా చాలు. నీ ఈ తల్లి రుణాన్ని నువ్వు ఆ విధంగా తీర్చుకుంటే చాలు. ఎదుటి వాళ్ళ ముందు చూపులు నేలవాల్చి తలవంచుకునే పరిస్థితిని కన్నవాళ్లకు తెలియకుండా ఉండటం కన్నా పెద్ద బహుమతి బిడ్డ నుంచి తల్లికి మరేముంటుంది అంది అమ్మ. తప్పకుండా అమ్మ, నన్ను నేను సవరించుకుంటాను. ఎదుటి వ్యక్తిని గురించి కూడా ఆలోచించాలని నీ ధర్మాగ్రహం నాకు ఈరోజు పాఠం చెప్పింది. ఎప్పటికీ గుర్తుంచుకుంటాను, జీవితాంతం, ప్రామిస్ అన్నాను నేను అమ్మ చేతిలో చెయ్యి వేస్తూ. చిరునవ్వు నవ్వింది అమ్మ. అమ్మ నవ్వు ఎంత బాగుందో, ఆమె ధర్మాగ్రహం అంత గొప్పగా. ఇదండి ధర్మాగ్రహం అనే మినీ కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే మినీగానైనా సరే ఓ కామెంట్ పెట్టండి. ఒకవేళ నచ్చకపోయినా ఆ విషయం తెలుపుతూ అయినా సరే ఓ కామెంట్ పెట్టండి. మీ ప్రశంసలను విమర్శలను సమంగా స్వీకరించడానికి ఇక్కడ నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతవరకు విశ్లేషణాత్మక మనస్సుతో ఈ కథ విన్న మీ అందరికీ ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే వారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు.